కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రావణ మాసం పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ప్రత్యేకంగా టేబుల్స్, చైర్స్ వేయించి పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, వ్యాపారవేత్త కంతేటి కాశీ సుజాత దంపతులు, సామా రమేష్ రాజేశ్వరి దంపతులు, దాతలు, ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో పూజలో పాల్గొనే మహిళలకు పసుపు, కుంకుమ, పండ్లు నైవేద్యంతో పాటు కుంకుమ పూజ చేసేందుకు రాగిపళ్లం, రూపు, ఇతర పూజా ద్రవ్యాలు, చీరను ముత్తైదువులకు పసుపు, కుంకుమ క్రింద అందించారు. పూలతో అందంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై శ్రీ లక్ష్మీనారాయణలను ఉంచి అర్చక స్వాములు పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చకులు పూజలో పాల్గొన్న మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసిన కంతేటి కాశీ సుజాత దంపతులు, సామా రమేష్ రాజేశ్వరి దంపతులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కంతేటి కాశీ, సామా రాజేశ్వర్లు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏటా సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేణుగోపాల స్వామివారి ప్రాంగణంలో ఈరోజు శ్రావణమాసం సందర్భంగా కాకినాడలో ఉన్న 600 మంది ముత్తైదువులతో అంగరంగ వైభోగంగా వరలక్ష్మి వ్రతం, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నామండి. ఈ అష్టలక్ష్మి టెంపుల్ని 2 సంవత్సరాల క్రితం మా అందరి కమిటీ సభ్యులతో ప్రతిష్ఠ చేయించున్నాము. ఎందువల్లంటే కాకినాడ ఈ పట్టణంలో మనకి ఉన్న ఏకైక అష్టలక్ష్మి దేవాలయం అండి ఇది. దీన్ని మొదలెట్టిన రోజు నుండి ఈ 2 సంవత్సరాల్లో కూడా నిర్విఘ్నంగా, నిరాటంకంగా, విజయవంతంగా ఎన్నో దైవ కార్యాలు ప్రతి నెలా కూడా ఒక్కొక్కటి చొప్పున పెద్ద ఎత్తులో దైవ కార్యాలు నిర్వహిస్తున్నామండి మా కమిటీ సభ్యుల సహకారంతోనూ, సహాయంతోనూ. అదే విధంగా ఈ రోజున వరలక్ష్మి వ్రతం సామూహికంగా పట్టణంలో ఉన్న అందరి ముత్తైదువులతో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందండి. మనకి కాకినాడ పట్టణంలో ఉన్న ఏకైక అష్టలక్ష్మి దేవాలయం అందరికీ అష్టైశ్వర్యాలు, అనుగ్రహాలు కలగాలని కోరుకుంటూ విరాళాల రూపంలో కానీ భక్తుల కోరికలు తీర్చాలని ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుంటూ మా కమిటీ వారి తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ఎమ్మెల్యే గారు, మా కమిటీ వారి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు అమ్మవారి దయ వల్ల ఎన్నో చేయాలని చెప్పి మా కమిటీ వారికి, అలాగే మరి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా వచ్చిన భక్తులందరూ ఈ ఆలయ విశిష్టత కోసం చెబుతూ చాగంట కోటేశ్వరరావు, అలాగే దీన్ని శంకుస్థాపన చేసినప్పుడు కానీ మన విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా రితండ చిన్నజీవి స్వామి గారితో చేయించడం కూడా ఒక ప్రత్యేకత అని చెప్పి భక్తులందరికీ తెలియజేసుకుంటూ, ఈ అమ్మవారి దయ వల్ల కాకినాడ ప్రజలు, భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని మా కమిటీ వారి తరపుని, మా కుటుంబం తరపుని తెలియజేసుకుంటూ, యూసీసీ వారికి ఇది ఇంకా ఎక్కువ ఈ ఆలయాన్ని ఎక్కువ మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో దీన్ని కూడా తెలియపరచాలని చెప్పి మీ మేనేజ్మెంట్కి మా కమిటీ తరఫున తెలియజేసుకుంటూ, మీ చేసే సహకారాన్ని మేము ఎప్పుడు మనసులో ఉంచుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని మీరు ఇదే విధంగా అందరికీ తెలియపరచాలని చెప్పి తెలియకుండా అందరికీ హృదయపూర్వక